టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు ఇటీవల త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక దీని అనంతరం దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళితో SSMB29 మూవీ చేయనున్నారు మహేష్ బాబు. విషయం ఏంటంటే తాజాగా ఒక ప్రముఖ జాతీయ పత్రికతో మహేష్ ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ఇటీవల తాను నటించిన గుంటూరు కారం మూవీ కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ మొత్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలానే తన కెరియర్లో మురారి, పోకిరి మరియు శ్రీమంతుడు సినిమాలు కెరియర్ని గణనీయంగా మార్చాయన్నారు. ఈ 3 ప్రాజెక్టులలో ప్రతి ఒక్కటి ముఖ్యంగా కథా కథనం యొక్క విభిన్న కోణాలను అన్వేషించడానికి మరియు ప్రేక్షకులతో ఎంతో కనెక్ట్ అవడానికి దోహదపడ్డాయని తెలిపారు. ఇక త్వరలో చేయనున్న రాజమౌళి గారి సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం బాగా జరుగుతున్నాయని, త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీ కోసం తాను ఎంతో ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు సూపర్ స్టార్. వీలైనంత త్వరలో షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ అయినట్లు విజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ స్థాయి చిత్రంగా తీర్చిదిద్దాలని రాజమౌళి ప్రయత్నిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా మహేష్ రాజమౌళి చిత్రం ఉండబోతోంది. KL నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అడవుల్లో తిరిగే ప్రపంచ సాహసీకుడు కథగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వైరల్ అవుతోంది. రాజమౌళి పర్యవేక్షణలో మహేష్ బాబుకు లుక్ టెస్ట్ చేశారట. ఈ చిత్రం కోసం 8 లుక్లు ఫైనల్ చేశారట. అందులో బెస్ట్ లుక్ ని ఫైనల్ చేసి మహేష్ బాబుని ఆ విధంగానే చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబుకి జోడీగా ఇండోనేషియాకు చెందిన చెలేసా ఇస్లాన్ అనే నటి నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ రానుంది.